రైట్, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అమ్మాయి కూడా పోయి 50,000 ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఒక సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశం ఇందిరాగాంధీ ఆలోచన, రాజీవ్ గాంధీ ఆలోచన తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి అటువంటి నాయకుడికి, అదేవిధంగా పార్లమెంట్లో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఆ రోజులలో ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆనాడు ఉన్నటువంటి అర్జున్ సింగ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా న్యాయం మాకు ఎక్కడ జరుగుతుంది? మా పిల్లలకు కూడా అవకాశాలు రావాలి. మేము రూరల్ ఏరియాకి వెళ్ళి వస్తాం, రూరల్ భాష తెలుగు, తమిళ్, మలయాళంలో మాట్లాడతాం, ఒరిలోలో మాట్లాడతాం. కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. మాకు అవకాశాలు ఇవ్వాలని అనుకున్నటువంటి సోనియా గాంధీ దగ్గర పోవడం, సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని పార్లమెంట్లో బిల్లు పెడితే యునానిమస్గా పాస్ అయింది. ఇవాళ కొన్ని వేల సంఖ్యలో మా చెల్లెళ్ళు కానీ, మా అక్కలు కానీ, మా ఏదైతే యంగ్స్టర్స్కి ఇవాళ అవకాశం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. ఐఐటీలో చదివిన వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు చేసి ఒక్కొక్కటి 1,40,000 రూపాయలు జీతం సంపాదిస్తున్నారు. అంతేకాదు ఆనాడు ఉన్నటువంటి రాహుల్ గాంధీకి చెప్పాను, సార్ ఈ సోషల్ జస్టిస్ అనేది 3 ఉన్నాయి, అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. కానీ ఎక్కడ చూసినా మాకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఎస్సీలకు రిజర్వేషన్ దాన్ని ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, మాకు ఇస్తలేరంటే ఏం చేయాలన్నాడు. లేదు సార్, సెపరేట్ చేస్తే మా బాధ మేము ఉంటాం. ఎందుకంటే 1993లో మండల్ కమిషన్ వచ్చింది, కానీ ఈనాడు కూడా మాకు న్యాయం జరుగుతలేదంటే దాన్ని సెపరేట్ చేస్తే ఇవ్వాలని వరకు కూడా డబల్ డిజిట్ లేదు, 9కో వచ్చి ఆగుతుంది. ఎందుకంటే మా దాంట్లో క్రిమిలైన్ పెట్టారు. ఈ ఇష్యూలో 3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం జరిగింది. ఒకనాడు 40 మంది, ఒకసారి 64 మంది, ఒకసారి 83 మంది. కానీ ఆయన ఎన్నడూ కూడా అయ్యా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయమని చెప్పాము. ఆ రోజులలో 2008లో రాజ్నాథ్ సింగ్ మేము క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఇంతవరకు జరపలే. అదేవిధంగా మేము అడిగినాం ఇంకోటి, మా సెపరేట్ మినిస్ట్రీ కావాలి, మా జనాభా ప్రకారంగా మోర్ దాన్ 54% మా పాపులేషన్ ఉందంటే ఆయన అది కూడా చేయలేదు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగిన తర్వాత వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, వీ కమ్ టు ది పవర్ అన్నాడు. జిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి. నిన్న గుజరాత్లో కూడా ఇదే మాట చెప్పాడు. అంటే ఎక్స్రే బడుగు బలైన వర్గాల స్థితిగతులు తెలుసుకొని వాళ్ళ రిజర్వేషన్ పెంచాలి అనే ఆలోచన ఉంది. కానీ మా రాష్ట్రంలో మరి ముఖ్యంగా నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 2 సాధించినటువంటి వ్యక్తికి కూడా నేను ఖమ్మంలో పోటీ చేయాలని గతంలో రాజీవ్ గాంధీ పడిపోయా, ఆయన ప్రధానమంత్రిగా, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, వెంగళరావు పీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే ఆ ప్రాంతం తిరిగిన ట్రైబల్ ఏరియాలో, అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయ్యారు. ఆ రోజు నుంచి నాకు ఒక లైఫ్లో అంబిషన్, ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని 7 ఏళ్ల నుంచి ఖమ్మం పోతా ఉన్నా. అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా నెలకొల్పడం జరిగింది. కానీ మొన్న 7 సార్లు కూడా ఇదే బట్టి విక్రమార్క ప్రతిసారి